39వ వచనంలో ప్రతీకారము చెయ్యవద్దు అనే అంశం గురించి యేసు ప్రభువారు రకరకాలుగా కంటికి కన్ను పంటికి పళ్ళు అనేటువంటి మాట మీరు విన్నారు. నేను మీతో చెప్పేది ఏంటంటే, దుష్టుని ఎదిరించక. దుష్టుని ఎదిరించకూడదంటే ఒకడు అన్యాయం చేస్తున్నా, కీడు చేస్తున్నా మనం ఏం మాట్లాడకూడదా, మనం ప్రశ్నించకూడదా, మనం అడగకూడదా, ఎవరైనా మన పైన వాళ్ళు అఘాయిత్యాలు చేస్తా ఉంటే మనం భరించాలా అని అనుకోవద్దు. 39వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎదిరించుకో, వాడు కొడితే భరించు అని చెప్తున్నాడు. అక్కడే ఉండి తన్నించుకో అని చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ మాటను తప్పుగా అర్థం చేసుకుని ఒకతను తన కూతురిని తన కళ్ళ ముందు రేప్ చేస్తా ఉంటే, తన భార్యను చంపేస్తే ఏం మాట్లాడకుండా గమ్మునున్నాడు. అప్పుడు అందరూ అడిగారు, ఎందుకయ్యా కనీసం నువ్వు వెళ్ళి నీ కూతురిని విడిపించే ప్రయత్నం చేయలేదు, నీ భార్యను చంపుతుంటే అడ్డుకోలేదు, అలా కూర్చున్నావు ఏంటంటే, బైబిల్లో రాయబడింది కదండి ఎదిరించొద్దని, అందుకు ఎదిరించలేదు అన్నాడు. చాలా తప్పది. వాక్యాన్ని వక్రీకరించడం అంటే అర్థం అయితే, వాక్యాన్ని సమగ్రంగా తీసుకోవాలి, పదాలను బట్టి తీసుకోకూడదు. ఇది మీకు నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. బైబిల్ చదివేటప్పుడు సమగ్రంగా అంటే అర్థం ఏంటి? అన్ని కలిపి అర్థం చేసుకోవాలి. ఒక కూర తినేటప్పుడు ఆ కూరలో ఉప్పు ఉంటది, కారం ఉంటది, పులుపు ఉంటది, తీపి ఉంటది, అన్నీ ఉంటాయి. అవన్నీ కలిపి వచ్చిన సమిష్ట రుచిని నువ్వు ఆస్వాదించి కూర బాగుంది అంటావు. అంతేగాని కూరలో కారం బాగుంది, కూరలో ఉప్పు బాగుంది, కూరలో పులుపు బాగుంది, కూరలో తీపి బాగుందని ఎవడ అండవు. కూర బాగుందా అంటే బాగుంది అంటారు, కానీ ఆ కొలతలు ఎవడని చెప్తాడా? పులుపు 50% ఉంది, కారం 20% ఉంది, ఎవడ చెప్పడు. అలాగే బైబిల్ని అర్థం చేసుకున్నప్పుడు కూడా సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఎదిరింపక అనే పదం కూడా ఉంది అక్కడ. అంటే ఏంటి? నువ్వు తిరిగి కొట్టొద్దు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప త్రిప్పుకో అంటే ఏంటి? కొట్టాడా, తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక చెంప మీద కొట్టాడా, కొట్టగానే ఆ చెంప ఒక ప్రక్కకు తిరుగుతుంది, అంతేగాని మళ్ళీ తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేయకు. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని గోరిని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకటేమో పగ తీర్చుకోకూడదు, రెండవదేమో ప్రతిఘటించవద్దు, మూడవది ఏంటి? ప్రతి వ్యాజ్యం వేయవద్దు. మొట్టమొదటి దాంట్లో కంటికి కన్ను పంటికి పళ్ళు అంటే నువ్వు పగ తీర్చుకోవద్దని చెప్తున్నాడు. ఒకవైపు కొడితే ఇంకోవైపు చూపించంటే ప్రతిఘటించొద్దు అంటున్నాడు. మూడవది ప్రతి వ్యాజ్యము చెయ్యొద్దు. కోర్టులో నీ మీద ఎవడో కేసేసాడు, వాడు ఏం కోరుతున్నాడు వాడికి ఇచ్చేసి ఆ కేసుల నుంచి బయటకు వచ్చాయి, కానీ నువ్వు మళ్ళీ కేసులు పెట్టద్దు. సో ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసినాడు. వ్యాజ్యము అనేటువంటి పదం మామూలు గొడవ కాదు, కోర్టు వరకు వచ్చినటువంటి గొడవ. అసలు ఎంత ఓపిక ఎవడుకుంటది? నన్ను కొట్టాడండి పడ్డాను, నన్ను తిట్టాడు పడ్డాను, ఇప్పుడు నా ఆస్తి తీసుకుంటాను అంటున్నాడు, ఎందుకు ఊరుకోవాలి అని అంటాడు ఎవడైనా. కానీ బైబిల్లో యేసు ప్రభువు వారు చెప్తుంది మృదు స్వభావం గురించి. మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును అని చదువుతున్నాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చు. ఎవడో నిన్ను ఏదో అంటున్నాడు, దానికి తిరిగి ఇంకో మాట అన్నావు అనుకోండి, ఆ కోపాన్ని మరింత పెంచి, ఆవేశాలు మరింత పెంచి, మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సంఘర్షణ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది, కానీ అది చల్లార్చదు. వాడు కోపంగా మాట్లాడాడు, నువ్వు మృదుగా మాట్లాడు. వాడు అరిచాడు, నువ్వు మౌనంగా ఉండు. ఆ వ్యాజ్యం, ఆ గొడవ అక్కడితో సద్దుమణిగిపోద్ది. రెండు వైపులా కూడా ఎండని కట్టులుంటే నిప్పు వేసి అంటించడం ఈజీ. ఒకవైపు తడిగా ఉండే కట్టు ఉంటే, ఇంకో వైపున ఎండిపోయిన కట్టు ఉంటే ఆ పొయ్యి అంటుకోదు, ఎంత అంటించినా అంటుకోదు. ఎండిపోయింది తగలబడిపోద్ది, పచ్చిగా ఉన్న మ్రాను అంటుకోదు. పచ్చగా ఉండడం అంటే సారము కలిగి ఉండడం, విలువలు కోల్పోని జీవితం, యేసు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం ఉన్న జీవితం, అది ఎంత తొందరగా తగలబడిపోదు. యేసు ప్రభువు వారు అంటారు, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. నాలో ఎవడు నిలిచి ఉండడో వాడు ఎండిపోతాడు. అలా ఎండిపోయినటువంటి తీగల్ని తీసి పారేస్తారు. అటువంటి వాటిని మనుషులు అగ్నిలో పారేస్తారు. ఎండిన కట్టే అంటుకుంటది, పచ్చి మ్రాను అంటుకోదు. దేవుడు లేక, సవిసారం లేక ఎండిపోయిన జీవితం ఎవడు కలిగి ఉంటాడో వాడు త్వరగా మండిపోతాడు. మండిపోయిన తర్వాత ఏమైపోతాడు? బూడిదైపోతాడు. నా కోపం నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటున్నారు అనుకోండి ఎవరైనా, అది తొందరగా తగలబడిపోతాడని అర్థం. ఎవడు ఓపికగా ఉంటాడో వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. ఎక్కువ కోపంగా ఉన్నటువంటి వాడికి వాడి ఎముకలు, వాడి శరీరం, వాడి రక్త కణాలు అన్నీ చచ్చిపోతాయి. కొంతమంది రోగులను మేము చూడగానే వాళ్ళని పసిగట్టేస్తాం.
నువ్వెవరవో దాన్ని బట్టే నీ రోగాలు కూడా ఉంటాయి. కొంతమందికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపానికి రక్తం వేడెక్కి, రక్తం చిక్కబడి, రక్త ప్రసరణ తగ్గి చేతిలోకి ఆర్థరైటిస్ వస్తుంది. మెదడులోకి వెళ్ళే రక్త ప్రసరణ తగ్గి తలపోటు వస్తుంది. గుండెకి వెళ్ళేటువంటి రక్త ప్రసరణలో బ్లాకేజ్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. నా సొంత మాటలు చెప్పట్లేదు, ఇవి మెడికల్గా నాకు కొంత జ్ఞానం ఉంది కనుక చెప్తున్నా. నువ్వు ఆవేశపడడం లేదనుకోండి, నిదానంగా ఉన్నావు అనుకోండి, క్షమించేస్తున్నావు అనుకోండి, ఊరికైనా వదిలేస్తున్నావు అనుకోండి, ఉడికిపోవట్లేదు అనుకోండి. క్షమించడం అంటే అర్థం ఏంటి? పైకి నోటితో మాటలేదు కానీ లోపల 100 తిట్లు తిట్టుకున్నావు, అప్పుడు ఉడికిపోతావు లోన. అది ప్రమాదమే. కానీ వదిలేసావు, ప్రభు చూసుకుంటాడులే, పోన్లేని వదిలేసావు. దెబ్బ తగిలింది, పోన్లేని వదిలేసావు. అప్పుడు నీ శరీరం మొత్తం కూడా బాగుపడతా ఉంటుంది, రక్త ప్రసరణ ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంది, అన్ని అవయవాలు కూడా బాగుంటాయి. 37వ కీర్తన 8వ చరణం, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కోపము, ఆగ్రహము, వ్యసనము, గొనుక్కుంటున్నావు, సణుక్కుంటున్నావు, తిట్టుకుంటున్నావు, చికాకు పడిపోతున్నావు, దానివల్ల కీడు వస్తుంది. నీకు వస్తుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి వస్తుంది, నీ కుటుంబానికి వస్తుంది, నీ ప్రాణానికి హాని. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, కోపం మానుకోయా, ఆగ్రహం విడిచిపెట్టవయ్యా. ఈ కోపం ఆగ్రహం లోనున్నప్పుడు ఒక చెంప మీద కొడితే ఎందుకు సైలెంట్ కొంటావు? 2 దవడలు వాయించేస్తావు. ఒక మాట అంటే ఎందుకు ఊరుకుంటావు? ఆ మాటకి ఇంకా 10 మాటలు చేర్చి అమ్మనాబూతులు తిడతావు. నీ వస్త్రం పట్టుకెళ్తే ఎందుకు ఊరుకుంటావు? వాడుకున్నదంతా లాగి వాడిని బట్టలు లేకుండా చేస్తావు. నీదెవరైనా పట్టుకెళ్తే ఊరుకుంటావా? వాళ్ళకున్నది నాశనం చేస్తావు. సో ప్రతిఘటించకూడదు, ప్రతీకారం తీర్చుకోకూడదు, ప్రతివ్యాజ్యం వేయకూడదంటే నీకు మృదుత్వం ఉండాలి, సహనం ఉండాలి. సహనం గురించి గత వారం చెప్పాను, ఈవేళ కోపము గురించి మాట్లాడుతున్నాను. కోపము చాలా చాలా ప్రమాదకరం. సామెతల గ్రంథం 27:4, క్రోధము క్రూరమైనది. నీ కోపం చాలా క్రూరమైనది. క్రూర జంతువులు ఏం చేస్తాయి? ఎదుటి జంతువులు చీల్చి చెండాడి తింటాయి. నీ కోపం నిన్ను చీల్చేస్తుంది, ఇతరుని కూడా చీల్చేస్తుంది. కోపము క్రూరమైనది. కోపం వరద వలె పొర్లున్నది. వరద ఏం చేస్తుంది? దేనైనా లాక్కుని వెళ్ళిపోదు. వరదలో అడ్డుగా ఉన్నటువంటి డ్యాములు కూడా బదలైపోతాయి. నీలో కోపం ఎక్కువైతే, నీ కోపం కట్టలు తెంచుకుంటే నీ శరీరం అదుపు తప్పుతుంది. సామెతల గ్రంథం 30:33, కోపము రేపగా కలహం పుట్టును. కోపం బాగా రేపితే ఏం పుడుతుంది? గొడవలు వస్తాయి. కోప్పడకపోతే నన్ను చేతకాని వాడు అనుకుంటారు, నేను తిరగబడకపోతే నన్ను పనికిరాని దాన్ని అనుకుంటారు, నేను జవాబు ఇవ్వట్లేదు కనుక నన్ను తప్పుడు దానిగా చిత్రీకరిస్తున్నారు, కనుక గట్టిగా జవాబు చెప్పాలి, తిరగబడాలి, ఒకటెయ్యాలి వాడు వేయకముందే అనేటువంటి పద్ధతి ఎందుకు అనుసరిస్తారంటే మనుషులు ఇలా చేయడం గొప్ప అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథం 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనగలిగిన వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఉండబట్టలేనోడు మంచివాడు కాదు, ఉండబట్టలేనోడు ఉడుకుమోతోడు మంచివాడు కాదు, శ్రేష్ఠుడు కాదు. ఏది మంచి లక్షణం? ఏది గొప్ప లక్షణం? ఏది మెచ్చుకోదగిన లక్షణం? ఏది మాదిరికరమైన లక్షణం? ఏది నీకు మేలు చేసే లక్షణం అని ఆలోచన చేస్తే కోపం తన్నుకొస్తుంది, ఆవేశం కట్టలు తెంచుకుంటుంది, కోపం పరిధులు దాటుతూ ఉంటుంది, కలహంలోకి క్రూరత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక ఏం చేసావంటే యేసు ప్రభువును గుర్తు చేసుకొని దేవుడు చూసుకుంటాడులే అనుకొని దేవుని పైన ఆధారపడుతూ నువ్వు కోపడ్డం మానేస్తావు. నీ మనస్సును స్వాధీనం అందించుకోవడం అది చేతకానితనం కాదు, అది సర్వశ్రేష్టమైనటువంటి లక్షణం. నువ్వు శాంతంగా ఉంటే అన్నీ నీ స్వాధీనం అవుతాయి. నువ్వు ఆగ్రహంతో ఊగిపోతే అన్నీ చేయి దాటిపోతాయి. నువ్వు కలహం రేపుకుంటే సమాధానం లేకుండా బతకాల్సి వస్తుంది. నువ్వు క్షమించగలిగితే ఆ సమస్య ఎక్కడితో సద్దుమణిగిపోద్ది. అందుకే బుద్ధున్నవాడు ఈ గొడవ పెంచుకోకూడదు. ఎందుకు వచ్చింది ఈ గొడవని? ఇంకా ఎంతకాలం పెంచుకుంటూ వెళ్తాం? ఈ గొడవలు పెంచుకుంటూ వెళ్ళినోడు వాడు ఆస్తంతా కోట్లకే ఖర్చు పెడతాడు. నేను ఎలాగైనా నెగ్గుతాను అనుకొని ఒక లాయర్ని పెట్టుకుంటాడు. ఈ లాయరు వీడు ఆస్తంతా తినేస్తాడు. అందుకే బుద్ధున్నవాడు ఏం చేస్తాడు? గొడవలు పెంచుకోవడానికి బుద్ధి ఉంది, ఆలోచిస్తున్నాడు జాగ్రత్తగా. నిజమే, వాడు అన్నాడు, నాకు కోపం వచ్చింది, కోర్టు వరకు వెళ్ళాం, ఇది ఇక్కడతో వదిలేద్దాం. ఇది ఇలా పెంచుకుంటూ పోతే న్యాయం జరగడం కూడా వటుంచి ముందు ఈ లాయర్లను ఆస్తంతా దొబ్బేస్తారు. సరే, దీన్ని ఎక్కడో ఆపేద్దామని చెప్పేసి
నువ్వు ఓడిపోయావురా, నువ్వు లూజర్, నువ్వు పిరికి పందవరా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎదిరించలేకపోయావు అంటే పాదవనే అనుకో. తెలివైనోడు, బతకడం నేర్చినోడు ఆవేశాలకి లోనవాడు. బతకడం చేతగానోడే రెచ్చిపోయి పుచ్చిపోతాడు. సామెతల గ్రంథం 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చాను. ఆడెందుకు సహనంతో ఉంటున్నాడు? కొడితే కొట్టట్లేదు, తిడితే తిట్టట్లేదు, లాక్కెళ్ళిపోతుంటే ఫోన్లను వదిలేస్తున్నాడు. చాలా తెలివైనాడు, వాడికి బుద్ధి ఉంది. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చాను. ఒకడెందుకు రెచ్చిపోతున్నాడు? నేను హీరో అనుకుంటున్నాడు. నువ్వు హీరో కాదురా, జీరో. రెచ్చిపోతే పుచ్చిపోతావు. కోపంగా ఉంటే నీ నరాలు పగిలి చచ్చిపోతావు. నువ్వు ఎదురు తిరిగి కలహాలు రేపుకుంటే జీవితకాలం మనశ్శాంతి లేకుండా పిరికి పందలా బ్రతకాల్సి వస్తుంది. ఆ పూట క్షమించేశావు, ఫోన్లను వదిలేసావు, పోనీ అనుకున్నావు. దానివల్ల నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీకు మంచి బుద్ధి ఉంది కనుక ఓపిక పట్టావు. సుబుద్ధి కలిగిన వాడు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. సుబుద్ధి, మంచి బుద్ధి ఉన్నవాడు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. తప్పులు క్షమించుట అటివానికి ఘనతనిస్తుంది. క్షమించడం వల్ల నువ్వు అవమానపరచబడవు, క్షమించడం వల్ల నువ్వే ఘనపరచబడతావు. చూచిన వాళ్ళు, విన్న వాళ్ళంతా వాడు ఎంత మంచోడమ్మా, ఎన్ని మాటలన్నా ఒక్క మాట అనలేదే. సామెతల గ్రంథం 29:22. కోపిష్ఠుడు కలహము రేపును, మొంగోపి అధికమైన దుష్క్రియలు చేయి. కోపముతో ఒక మాట అంటాం కాదు, ఆ కోపం నీతో దుష్టమైన పనులు చేయిస్తుంది. దుష్టము అనే మాట రాగానే దుష్టుని సంబంధము అనే ఆలోచన రావాలి. దుష్టుడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 44 వన్ లైన్ ఆన్సర్. యోహాను సువార్త 8:44కి వెళ్తే దుష్టుడు ఎవడో మనకు అర్థమైపోయింది. మృదుత్వం అలవాటైందా? సాత్వికం అలవాటైందా? సుబుద్ధి నీకున్నదా? దైవ లక్షణం ఉందో, దుష్ట లక్షణం ఉందో ఆలోచన చేసుకో. మృదుత్వం ఉంటే మాటకు మాట జవాబు ఇవ్వకు. సారీ బ్రదర్, పోన్లేండి బ్రదర్. మృదుత్వం. మృదువుగా ఉండే భార్యలు తమ భర్తలను స్వాధీనపరుచుకుంటారని 1 పేతురు 3:3 చెప్పాడు. నువ్వు తల వంచుకుంటే ఓడిపోయినట్టు కాదు, నువ్వు తల వంచుకొని ఇంటిని నెగ్గేస్తున్నావు. కాబట్టి మృదుత్వం కలిగినటువంటి స్వభావం భార్యలకు మంచిది, సమాజములో మనుషులకు మంచిది, చిన్న పిల్లలకు కూడా మంచిది. తిరుగుబడే లక్షణం ఎవ్వడికి మంచిది కాదు. మృదుత్వం. మృదువుగా ఉంటావా తమ్ముడు, చెల్లి? సాత్వికంగా ఉంటావా? ఆ మాట మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము. 5వ వచనం, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక మాట అంటే నోరు మూసుకుని ఊరుకోవడం వల్ల నువ్వు పోగొట్టుకునేది ఏమీ లేదు, నువ్వు ఓపిక పట్టడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు. వాస్తవానికి నీకు మంచి బుద్ధి ఉన్నదని, మంచి జ్ఞానం ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం అర్థం చేసుకోవాలి అంటే దాని వెనక యేసుప్రభు ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. యేసుప్రభు ఉద్దేశం ఏంటి? నా బిడ్డలైన మీరు మృదువుగా ఉండాలి, నా బిడ్డలైన మీకు సహనం ఉండాలి, నా బిడ్డలైన మీరు సాత్వికులై ఉండాలి, నా బిడ్డలైనటువంటి మీరు సుబుద్ధి కలిగిన వారికి ఉండాలి, నా బిడ్డలైనటువంటి మీరు దుష్టులుగా ఉండడానికి వీల్లేదు, మీరు కోపిష్ఠులుగా కలహం రేపే వాళ్ళగా ఉండడానికి వీల్లేదు. సత్క్రియలు చేసేటువంటి దైవ బిడ్డలుగా, నా కుమారులుగా, నా కుమార్తెలుగా, నేను క్షమించిన ప్రకారం ఇతరులను క్షమించగలిగిన వారికి ఉండాలి. 44వ వచనం చూడండి, మత్తయి సువార్త 5:44. కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇతరులను కూడా మీరు క్షమించమని కూడా చెప్తాడు. మీరు నిజంగా దేవుని బిడ్డలు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు క్షమించడం నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి. దేవుడు కూడా అటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.